సార్ అలాగే ఇప్పుడు పిల్లల్లో జ్వరం ఎలా తగ్గుతుంది? ఎంత టైంలో తగ్గుతుంది? హ్మ్. సో, ఒక్కసారి థర్మామీటర్‌లో మెజర్ చేసిన తర్వాత సపోజ్ ఒక బేబీకి 100 డిగ్రీస్ నుంచి 101 వరకు ఉన్నదంటే, యూజువల్‌గా పారాసెటమాల్ మందిచ్చిన తర్వాత ఒక 45 మినిట్స్ వరకు టైం పడుతుంది మనకి హ్మ్. జ్వరం తగ్గడానికి. ఓకే. బట్ యూజువల్లీ ఫీవర్ వస్తుందంటే మదర్ యూజువల్లీ యాంగ్జైటీ ఉంటది. సో, ఎవ్రీ అవును. 15 నిమిషాలకి, 20 నిమిషాలకి మెజర్ చేస్తూ ఉంటారు. జ్వరం హ్మ్. తగ్గట్లేదని. అది అన్నెసెసరీగా భయాందోళన పెంచుతుంది గానీ, ఏ పరంగా హెల్ప్ చేయదు. సో, యూజువల్‌గా పారాసిటమాల్ ఇచ్చిన తర్వాత ఒక 1 అవర్ వరకు వెయిట్ చేయాలి. ఓకే. ఓకే. బట్ అదే జ్వరం 104 ఉన్నది, 103 ఉన్నదంటే, దాంట్లో క్విక్ యాక్షన్స్ అయితే అవసరం ఉంటది. హ్మ్. దాంట్లోని మీరు పారాసెటమాల్ మందుతో పాటు బాడీని ఒక తడిగుడ్డతోటి తొడడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే బేబీస్ బ్రెయిన్ యూజువల్‌గా ఇమ్మెచ్యూర్ ఉంటాయి. సో, ఈ జ్వరాన్ని బేబీస్ యూజువల్‌గా టాలరేట్ చేసుకోలేరు. హ్మ్. సో, దానివల్ల ఫిట్స్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. సో, 104 డిగ్రీ దాటిందంటే కోల్డ్ స్పాంజింగ్ అంటారు. ఆర్ లూక్ వార్మ్ వాటర్ స్పాంజింగ్ అంటారు. సో, అది చేస్తే ఫీవర్ కంట్రోల్‌లో ఉంటది. సో, ఫిట్స్ రాకుండా ఉండడానికి రాకుండా. ఛాన్స్ ఎక్కువుంటది. సో, ఇలాంటి టైంలో ఎక్కువ మెడిసిన్స్ తీసేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? అంటే హౌ ఫ్రీక్వెంట్‌లీ వి కెన్ టేక్ సార్? నార్మల్‌గా ఒక పారాసెటమాల్ ఒక డోస్ ఇస్తే అది దాని ఎఫెక్ట్ ఒక 4 అవర్స్ వరకు పనిచేస్తుంది. హ్మ్. అండ్ అందుకనే పారాసెటమాల్‌ని ఎవ్రీ 4-6 అవర్స్ పిల్లల్లోని రిపీట్ చేయాలి. జ్వరం ఉన్నా లేకపోయినా సరే. ఈ క్యాలిక్యులేటెడ్ డోస్‌లోని మనం పారాసెటమాల్ ఇస్తే యూజువల్‌గా ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఉండవు. ఓకే. బట్ అన్‌కాలిక్యులేటెడ్ డోసెస్ ఆఫ్ పారాసెటమాల్ ఇస్తే లివర్‌కి డ్యామేజ్ అయితే ఉంటది. సో, ఎంత డోస్ అనేది ఎయ్యాలి అనేది హ్మ్. పిల్లలకి మీ డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తేనే మనకి తెలుస్తుంది. ఎంత అంటే ఎగ్జాక్ట్ రోజు ఇప్పుడు క్వాంటిటీలోని ఎయ్యాలని చెప్పేసి. రోజుకి ఒక రోజంతా జ్వరం తగ్గలేదు. హ్మ్. లైక్ మదర్స్ తెలియకుండా టాబ్లెట్స్ వేస్తూనే ఉంటది. అది దానివల్ల ఎలాంటి యూజువల్‌గా ఎఫెక్ట్ ఉంటది? పిల్లలకొచ్చే ఫీవర్ వైరల్ ఇన్ఫెక్షన్సే కామన్‌గా ఉంటాయి. అండ్ హ్మ్. అనుమానం ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్ యూజువల్‌గా 3 డేస్ వరకు ఉంటది. ఓకే. సో, 3 డేస్ వరకునైతే వెయిట్ చేయొచ్చు పారాసెటమాల్ ఇచ్చుకుంటూను. కానీ దానికి కూడా కొన్ని హ్మ్, వార్నింగ్ సైన్స్ ఉంటాయి. సపోజ్ జ్వరం తగ్గిన తర్వాత కూడానా చైల్డ్ యాక్టివ్‌గా లేడు. హ్మ్. హ్మ్. వామిటింగ్స్ అయిపోతున్నాయి మాటికి. యూరిన్ తక్కువైపోతుంది. హ్మ్. సో, ఇలాంటప్పుడు 3 డేస్ వెయిట్ చేయడం అనేది కరెక్ట్ ఓకే. కాదు. ఓకే. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో మాత్రం ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి. అండ్ జ్వరం తగ్గిన తర్వాత చైల్డ్ యాక్టివ్‌గానే ఉంటున్నాడు. హ్మ్. అలాంటప్పుడు యూ కెన్ వెయిట్ ఫర్ 3 డేస్. బట్ ఓకే. ఇది కూడానా మళ్ళీ ఏజ్ పరంగా చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఓకే. సపోజ్ 3 మంత్స్ కంటే తక్కువ ఏజ్ చైల్డ్ ఉన్నారు. హ్మ్. వాళ్ళకి 3 డేస్ వరకు వెయిట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. హ్మ్. వాళ్ళకి ఈవెన్ సింగిల్ డే ఫీవర్ వచ్చినా సరే డాక్టర్‌ని కన్సల్ట్ కన్ చేయడం అనేది కరెక్ట్. సో, ఇమ్మీడియేట్ కాంప్లికేషన్స్‌లో ఏమేమి వస్తాయి లైక్ ఫీవర్‌లో? మనకి యూజువల్‌గా ఇమ్మీడియేట్ కాంప్లికేషన్ ఫీవర్ వల్ల వచ్చేది ఒకటేనండి ఫిట్స్ అండి. అది హ్మ్. అరౌండ్ 3-5% పిల్లలకి ఫిట్స్ రావడానికి చాలా హై ఛాన్సెస్ ఉంటాయి. సో, యూజువల్‌గా ఈ ఫిట్స్ ఎవరికైనా ఒకసారి వచ్చిందంటే అది 6 ఇయర్స్ వరకు మళ్ళీ జ్వరంతోటి రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఓకే. సో, యూజువల్‌గా ఈ ఈ ఫిట్స్ వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తలు వహించాల్సుంటది. ఎందుకంటే ఈ ఫిట్స్ వచ్చినప్పుడు వామిటింగ్‌లు గట్రా అయిపోతే ఆ వామిటింగ్ ఊపిరితిత్తుల్లోకెళ్ళిపోతదండి. హ్మ్. సో, ఈ ఫిట్స్ వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా ఏం చేయాలనేది పేరెంట్‌కి తెలియాలి. సో, ఫిట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే బేబీని సైడ్‌కి పడుకోబెట్టడం. ఇమ్మీడియేట్‌గానే తడిగుడ్డతోటి హ్మ్. స్పంజింగ్ చేయడం ఇవన్నీ చేస్తుండాలి. అలాంటి టైం అప్పుడు మాత్రం నోటి ద్వారా మందులేది ఇవ్వకూడదు. ఓకే. ఓకే. ఎందుకంటే ఆ మందిచ్చినప్పుడు మళ్ళీ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటది. ఓకే. ఇలాంటి ఫీవర్ వచ్చినప్పుడు పిల్లలు ఎలాంటి డైట్ తీసుకోవాలంటారు? ఈ పిల్లల్లోని యూజువల్‌గా ఫీవర్ వచ్చినప్పుడు నోరు పూత ఎక్కువ ఉంటదండి. సో, హ్మ్. నోట్లో ఏది పెట్టుకున్నా సరే చేదుంటది. ఓకే. సో, యూజువల్ కంప్లెయింట్స్ ఏముంటాయంటే ఏం తినట్లేదు అనేది కంప్లెయింట్ ఉంటది. బట్ ఎప్పటివరకైతే చైల్డ్ ఫీవర్‌తో పాటు కూడాను యాక్టివ్‌గా ఉంటున్నాడు, యూరిన్ ఒక 6 టైమ్స్ ఎళ్తున్నాడు పర్ డేలోని, డైట్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. కానీ హ్మ్. నీళ్ళైతే మాత్రం
తరచూ తాగాలి. ఎందుకంటే ఫీవర్ వల్ల బాడీలో ఇమీడియట్ డీహైడ్రేషన్ అనేది బాగా కామన్ పిల్లల్లోని. సో మదర్ ఏం చూసుకోవాలంటే జాగ్రత్తలు తరచూ నీళ్ళు తాగిపించడానికి చూస్తుండాలి. సో ఇంకా పేరెంట్స్కి ఏం కన్సర్న్ ఉంటాయంటే నార్మల్ వాటర్ ఇవ్వాలా, ఓఆర్ఎస్ ఇవ్వాలనేది ఒక కన్సర్న్ ఉంటుంది. సో నార్మల్ ప్లెయిన్ వాటర్ ఇచ్చినా సరే అది కామన్. ఎక్సెప్ట్ ఇన్ డయేరియా ఓఆర్ఎస్ ఎక్కడ కూడా హెల్ప్ అవ్వదు ఎలక్ట్రోలైట్స్కి. సో నార్మల్ ఫీవర్లో ఏమవుతుందంటే నీరు తత్వం తగ్గిపోతుంది. సో ఫీవర్ త్వరగా తగ్గదు, అందుకనే నార్మల్ వాటర్ ఇస్తే సరిపోతుంది. ఓకే. అలాంటి టైంలో ఎలాంటి బట్టలు పిల్లలు ఎలాంటి క్లాతింగ్ వేసుకోవాలి డ్యూరింగ్ ఫీవర్? సో జ్వరం వచ్చినప్పుడు ఒకేసారి జ్వరం ఎక్కువైనప్పుడు వణుకు అనేది వస్తుందండి పిల్లలకి. అప్పుడే ఆ వణుకు తగ్గించడానికే ఎక్కువ క్లోత్స్ వ్రాప్ చేయాల్సి ఉంటుంది. కానీ ఒకసారి ఆ వణుకు తగ్గిన తర్వాత ఆ బట్టలు అలాగే ఉంచితే జ్వరం తగ్గదండి. సో వణుకు తగ్గిపోయిన తర్వాత బట్టలన్నీ ఏదైతే ఎక్స్ట్రా కవరింగ్స్ వేసామో అవన్నీ తీసేయాలి. ఓకే. తీసేసి స్పంజింగ్ స్టార్ట్ చేయొచ్చు ఆ సిచ్యువేషన్లోని. రైగర్స్ తగ్గిన తర్వాత. రైగర్స్తో పాటు స్పంజింగ్ చేయకూడదండి, అప్పుడు ఇంకా వణుకు ఎక్కువ అయిపోతుంది. సో ఫిట్స్ రావడానికి మళ్ళీ ఎక్కువ ఛాన్స్ అయిపోతుంది. ఓకే. అలాంటి టైంలో మనం స్నానం చేయొచ్చు, లైక్ వాళ్ళు పిల్లలు చేయించవచ్చండి. లూక్ వామ్ వాటర్ తోటి, గోరువెచ్చని నీళ్ళతోటి స్నానం అయితే పిల్లలకి చేయించవచ్చండి.